Hi guys, welcome to my channel. Today I am going to explain the topic about non-exact method 3. Already we have discussed about method 1 and method 2. మెథడ్ 1 వచ్చే లోపల హోమోజీనియస్ మెథడ్. అది ఎలా గుర్తుపట్టాలంటే ఇచ్చిన ఈక్వేషన్లో పవర్స్ అనేది ఈక్వల్గా ఉంటే దాన్ని హోమోజీనియస్ మెథడ్ అంటారు. మెథడ్ 2 వచ్చే లోపల ఎం అనేది వై ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామ వై ఫామ్లో ఉండిద్ది. ఎన్ అనేది ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ కామ వై ఉంటే దాన్ని మెథడ్ 2 అంటారు. మెథడ్ 3కి అనేది అంటే అది మెథడ్ 1 మెథడ్ 2 కాకపోతే దాన్ని మెథడ్ 3 అనుకున్నాం. మెథడ్ 3 అను 4 థర్డ్ మెథడ్ ఫోర్త్ మెథడ్ సేమ్ ఒకేలాగా ఉంటాయి. ఆ థర్డ్ మెథడ్ ఫోర్త్ మెథడ్ ఎప్పుడు యూజ్ చేస్తాం? మెథడ్ 1 హోమోజీనియస్ కాకపోతే మెథడ్ 2 వై ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై జీ ఇంటూ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ కామా వై మెథడ్ కాకపోతే మెథడ్ 3 యూజ్ చేస్తాం. మెథడ్ 3 అంటే ఇచ్చిన ఈక్వేషన్లో రో ఎం బై రో వై చేయాలి, రో ఎన్ బై రో ఎక్స్ చేసి రో ఎం బై రో వై మైనస్ రో ఎన్ బై రో ఎక్స్ చేసి బై ఎన్ వేయాలి. రో ఎం బై రో వై మెథడ్ 3కి గుర్తుపట్టే ఫార్ములా ఏంటిది? రో ఎం బై రో వై మైనస్ రో ఎన్ బై రో ఎక్స్ బై క్యాపిటల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఈ రో ఎం నుంచి రో ఎన్ని తీసేసి బై క్యాపిటల్ ఎన్ వేస్తే ఫంక్షన్ ఎక్స్లో రావాలి. ఫంక్షన్ ఎక్స్లో వస్తే థర్డ్ మెథడ్లా గుర్తేసాం. ఫంక్షన్ ఎక్స్లో రో ఎం బై రో వై నుంచి రో ఎన్ బై రో ఎక్స్ని తీసేస్తే బై ఎన్ వేస్తే ఫంక్షన్ ఎక్స్లో వస్తే థర్డ్ మెథడ్ అని గుర్తిస్తాం. అప్పుడు దానికి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్, అందులో ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ ఫార్మ్ ఏంటి? ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు థర్డ్ మెథడ్ బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. Solve x power 4 e power x minus 2m x y square dx plus 2m x square y dy is equal to 0. ఫస్ట్ ఇది ఎగ్జాక్ట్ నాన్ ఎగ్జాక్ట్ అంటే ఎట్లా ఫైండ్ చేయాలి చూడండి. m ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 4 ఈ పవర్ ఎక్స్ మైనస్ 2m ఎక్స్ వై స్క్వేర్. క్యాపిటల్ ఎంని రో ఎం బై రో వై చేస్తే వైతే చేస్తున్నాం కాబట్టి ఈ కాన్స్టెంట్ కాబట్టి 0 మైనస్ 2m x అనేది కాన్స్టెంట్ కాబట్టి వైకి చేస్తే 2y. అప్పుడు రో ఎం బై రో వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4m xy వచ్చింది. ఇప్పుడు క్యాపిటల్ N ఈజ్ ఈక్వల్ టు 2m x స్క్వేర్ వై. దీనికి రో ఎన్ బై రో ఎక్స్ చేస్తే 2m y నేను కాన్స్టెంట్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ చేస్తే 2x. rho n by rho x is equal to 4m xy. Therefore, rho m by rho y is not equal to rho n by rho x. Rho m by rho y, rho n by rho x not equal కాబట్టి నాన్ ఎగ్జాక్ట్ కాకపోతే ఫస్ట్ మెథడ్ వచ్చే లోపల హోమోజీనియస్ అంటే ఇచ్చిన ఈక్వేషన్లో పవర్స్ m యొక్క పవర్స్ n యొక్క పవర్స్ ఈక్వల్ ఉండాలి. ఇక్కడ చూస్తే ఈక్వల్ లేవు కాబట్టి ఫస్ట్ మెథడ్ కాదు. అండ్ గోయింగ్ టు నెక్స్ట్ మెథడ్ ఏంటిది? ఇక్కడ ఎం ఏమో వై ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఫామ్లో ఉండాలి, ఎన్ ఏమో ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ వై ఫామ్లో ఉండాలి. ఆ ఫామ్లో కూడా లేదు కాబట్టి సెకండ్ మెథడ్ కూడా లేదు. థర్డ్ది ఫోర్త్ది సేమ్ ఒకేలాగా ఉంటాయి. థర్డ్ దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తారంటే ఫస్ట్ది సెకండ్ది కాకపోతే థర్డ్ది ఎట్లా చెక్ చేయాలంటే rho m by rho y minus rho n by rho x by capital N is equal to f of x వస్తే థర్డ్ది. rho m by rho y minus rho n by rho x by n is equal to f of x వస్తే థర్డ్ది. f of x అంటే ఫంక్షన్స్ ఆఫ్ x వస్తే థర్డ్ది. చూద్దాం వచ్చిద్దో రాదు. rho m by rho y వాల్యూ minus 4m xy minus rho n by rho x value minus 4m xy by n value 2m x square y.
మైనస్ 4mxy మైనస్ 4mxy ఎంత మైనస్ 8mxy బై 2mx²y 2 1s are 2 4s are m క్యాన్సిల్ y క్యాన్సిల్ x² క్యాన్సిల్ సాల్వ్ చేస్తే మైనస్ 4/x వచ్చింది మైనస్ 4 ఇంటూ 1/x అంటే ఇక్కడ ρm/ρy మైనస్ ρn/ρx/n చేస్తే x ఫంక్షన్స్ ఆఫ్ x వస్తే థర్డ్ మీద ఇక్కడ ఫంక్షన్స్ ఆఫ్ x ఎంత వచ్చింది మైనస్ 4/x మైనస్ 4 ఇంటూ 1/x ఫంక్షన్స్ ఆఫ్ x లో వచ్చినప్పుడు థర్డ్ మెథడ్ అని చెప్పాను. ఇప్పుడు ఈ ఈక్వేషన్ నాన్ ఎగ్జాక్ట్ని ఎగ్జాక్ట్ చేయాలంటే థర్డ్ మెథడ్లో ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటిది IF ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ p ఇంటూ dx ఇంటిగ్రేషన్ ఆఫ్ p సారీ ఫార్ములా వచ్చినప్పుడు IF ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ f ఆఫ్ x ఇంటూ dx థర్డ్ మెథడ్ అయితే థర్డ్ మెథడ్కి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఫార్ములా ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ f ఆఫ్ x dx ఇప్పుడు ఈ IF ఫైండ్ చేసి వచ్చిన IFని ఇచ్చిన ఈక్వేషన్లో మల్టిప్లై చేస్తే అది ఎగ్జాక్ట్ అవ్వాలి. ఎగ్జాక్ట్ అయితేనే మనం చేసిన కరెక్ట్ ఆన్సరు. అప్పుడు జనరల్ సొల్యూషన్ కనుక్కుంటే విచ్ ఇస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు IF ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ f ఆఫ్ x IF ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ f ఆఫ్ x dx అప్పుడు ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ f ఆఫ్ x వాల్యూ ఎంత మైనస్ 4/x dx అప్పుడు ఈ పవర్ మైనస్ 4 కాన్స్టెంట్ కాదు బయట రాస్తే 1/x dx ఫార్ములా ఈ పవర్ మైనస్ 4 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x ఫార్ములా log x dx ఈ పవర్ ఈ మైనస్ 4ని log x పవర్లో రాయొచ్చు. దాన్ని log x పవర్ మైనస్ 4 dx ఆల్రెడీ ఫార్ములా ఏంటిది సారీ x పవర్ మైనస్ 4 ఫార్ములా చూడండి ఈ పవర్ log a ఫార్ములా ఏంటిది a అప్పుడు ఈ పవర్ log సారీ ఇక్కడ dx రాదు ఈ పవర్ log x పవర్ మైనస్ 4 అసలు ఇది ఏ ఫార్ములా ఉంది ఈ పవర్ log a ఫార్ములా a అప్పుడు x పవర్ మైనస్ 4 x పవర్ మైనస్ 4 ఎట్లా రాసుకోవచ్చు 1/x పవర్ 4 వచ్చింది. ఇప్పుడు వచ్చిన ఈ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ని ఇచ్చిన ఈక్వేషన్కి మల్టిప్లై చేయాలి. ఇచ్చిన ఈక్వేషన్ మల్టిప్లై చేస్తే x పవర్ 4 e పవర్ x by x power 4 minus 2mxy² by x power 4 dx plus 2mx² by x power 4 dy is equal to 0. x power 4 cancel. x power 4 cancel. x² cancel. అప్పుడు e power x minus 2my² by x cube dx plus 2my by x² by x power 4 అంటే x² dy is equal to 0. దీనిని m1 అనుకోవాలి దీన్ని m2 అనుకోవాలి. ఈ m1కి m2 కాదు n1 ρm/ρy ఫైండ్ చేయాలి. ఇక్కడ yతో చేస్తున్నాం కాబట్టి e పవర్ x అనేది 0 అయిపోయింది మైనస్ yతో చేస్తున్నాం కాబట్టి x టర్మ్ కాన్స్టెంట్ కాబట్టి బయట రాస్తే మైనస్ 2m/x³ బయట రాస్తే ఇక్కడ y² చేస్తే 2y అప్పుడు ρm/ρy is equal to minus 4my by x³ వస్తుంది.
minus 4my by x cube. ఇప్పుడు rho n1 by rho x చేయాలి. ఇక్కడ y టర్మ్ కాన్స్టెంట్ కాబట్టి 2my బయట రాస్తే x power minus 2 plus 1 by e power x minus 2m y square by x cube 2 by x square, x power minus 2 plus 1 by x. సారీ, ఫార్ములా ఇక్కడ ఇంటిగ్రేషన్ కాదుగా చేస్తుంది, డిఫరెన్షియేట్ కాబట్టి 2mi కాన్స్టెంట్ కాబట్టి బయటికి రాస్తే ఈ ఎక్స్ పవర్ 2 పైకి వెళ్తే ఎక్స్ పవర్ మైనస్ 2. డిఫరెన్షియేషన్ ఎక్స్ పవర్ మైనస్ 2 ఫార్ములా ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్. అప్పుడు మైనస్ 2 ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 అంటే ఎన్ ప్లస్ 1 అంటే మైనస్ 2 మైనస్ 1. దీన్ని సాల్వ్ చేస్తే రో n1 బై రో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 ఇంటూ 2 మైనస్ 4m y బై y ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ 3. రో n1 బై రో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4my బై ఎక్స్ పవర్ మైనస్ 3 కిందకి వస్తే ఎక్స్ క్యూబ్ అయిపోయింది. దేర్ఫర్ రో m1 బై రో y ఈజ్ ఈక్వల్ టు రో n1 బై రో ఎక్స్. ఇక్కడ మైనస్ 4my బై ఎక్స్ క్యూబ్ వచ్చింది, ఇక్కడ మైనస్ 4m1 బై ఎక్స్ క్యూబ్ వచ్చింది. దేర్ఫర్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్ వస్తే జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. జనరల్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ m1 dx ప్లస్ n1 dy ఈజ్ ఈక్వల్ టు g. ఇక్కడ m1 ఏమో ఎక్స్ y టర్మ్ అనేది కాన్స్టెంట్, n1 ఏమో x టర్మ్ అనేది 0. m1 ఎంత వాల్యూ e power x minus 2my square by x cube dx plus n1 value 2my by x square dy. x square dy is equal to c. దీని సాల్వ్ ఇక్కడ y టర్మ్ కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్కి ఈ పవర్ ఎక్స్ మైనస్ y టర్మ్ కాన్స్టెంట్ కాబట్టి మైనస్ 2my స్క్వేర్ కాన్స్టెంట్ బయట రాస్తే 1 బై ఎక్స్ క్యూబ్ పైకి వెళ్తే ఎక్స్ పవర్ మైనస్ 3. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ అండ్ ఫార్ములా ఎక్స్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ ఇక్కడ ఎక్స్ టర్మ్ 0 కాబట్టి ఇక్కడ 0 పెడితే ఈ వాల్యూ మొత్తం 0 అయిపోయింది. 0 ఈజ్ ఈక్వల్ టు సి. దీన్ని సాల్వ్ చేస్తే ఈ పవర్ ఎక్స్ మైనస్ 2my స్క్వేర్ బై ఎక్స్ పవర్ మైనస్ 3 ప్లస్ 1 ఎక్స్ పవర్ మైనస్ 2 బై మైనస్ 2. ఈ మైనస్ 2ని ఇక్కడ మల్టిప్లై చేస్తే ప్లస్ 0 ఈక్వల్ టు సి. ఇవి వచ్చిన మైనస్ 2ని ఇక్కడ మల్టిప్లై చేయి. ఈ పవర్ ఎక్స్ ప్లస్ 4 అవ్వదు, ఈ 2 క్యాన్సిల్ అయ్యి మైనస్ పైకి వెళ్తే ప్లస్ అయింది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ my స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు సి. దీని ఈ పవర్ ఎక్స్ ప్లస్ my స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి. ఫైనల్ ఆన్సర్ వచ్చే లోపల ఎట్లా వచ్చింది, ఈ ఎక్స్ పవర్ మైనస్ 2 కిందకి వస్తే ఎక్స్ స్క్వేర్ అయింది. ఈ పవర్ ఎక్స్ ప్లస్ my స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు సి, విచ్ ఈస్ ద జనరల్ రిక్వైర్డ్ సొల్యూషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. స్టే హోమ్, స్టే సేఫ్.